చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇండస్ట్రీకి వచ్చారు, బోల్డ్ అన్ని మూవీస్ చేస్తున్నారు, అన్ని పెద్ద పెద్ద మూవీస్. 5 years లో 100 మూవీస్ ఎలా చేశారు అసలు ఏంటి? నాకే ఒకసారి నేనేనా చేసింది అని ఒకసారి ఇలా గిచ్చుకుంటాను. రామ్ చరణ్ గారితో 3 సినిమాలు ఉన్నాయి. పెద్దలో ఉన్న కాంబినేషన్ అంటే ఆయన ఊర్లోనే మేము ఉంటాం అనమాట. ఆయనది వేరే చోట జరిగింది, నాది వేరే. సినిమాల్లో మీరు ఆర్టిస్ట్ గా ఎంత ఫేమస్ అయ్యారు, బయట ఈవెంట్స్ లో వాటిలో వీడియోస్ లో కూడా అంతే ఫేమస్ అయ్యారు. అది కిష్కిందాపూర్ సక్సెస్ మీట్ లో జరిగింది. దయ్యంగా యాక్ట్ చేశారు కదా, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎవరు చూసినా ఫోన్లు చేయడం, అమ్మమ్మ మేము ఆ సినిమాకి పోయినాము కిష్కిందాపూర్కి, మాకు డాష్ పడింది. అంటే ఈ జర్నీలో మొత్తము చెల్లెళ్ళని తమ్ముళ్ళని అందరినీ చూసుకున్నారు. పెళ్లి అనే మాట ఎక్కడా వినిపించలేదు ఎందుకు లైఫ్ లో మీకు? కావలసినంత 1 week ఎన్ని కష్టం పడలేదు, ఆ కష్టం పడలేదు అనకుండా పెట్టారు, కొట్టారు కూడా. అంటే పెళ్ళైన 1 week ఇదంతా అబ్బా. కొట్టింది ఇదైతే కాళ్ళో చేతిలో ఇరిగిపోతే నా బ్రతికేమి, నేను ఎట్లా బ్రతకాలి? అప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఏమనలేదు, ఊరికి ఇలా తల వంచుకొని కూర్చున్నాడు. ఏమన్నా అంటే అక్కడ నరికి పారేస్తారు కొడుకులు. హాస్పిటల్ కి ఏదో రాసిచ్చాను, ఏంటది అది? ఒక టీచర్ స్టూడెంట్స్ కు ఎట్లాగా టీచ్ చేశాను, నా శవం కూడా స్టూడెంట్స్ కు టీచ్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. 5 years లో 100 మూవీస్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 years, 70+. ఇది ఎలా సాధ్యమవుతుంది? తను నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ బట్ ఆల్సో MA LLB లాయర్ కూడా, అండ్ కూచిపూడి డాన్సర్ కూడా. సో ఇన్ని ఎలా సాధ్యం? అది కూడా తన కెరియర్ స్టార్ట్ చేసింది కూడా 65+, 70+లోనే. నిజంగా చాలామంది అనుకుంటారు నా లైఫ్ అయిపోయింది, నా కెరియర్ అయిపోయింది అని 30 ఏళ్ళకు 35 ఏళ్ళకు బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈవిడ చాలా మంచి ఇన్స్పిరేషన్. షీఈ్ నన్ అదర్ దాన్ విజయమ్మ గారు. మేము ముద్దుగా విజ్జి గారు అని పిలుచుకుంటాము. సో ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఆ మూవీ విశేషాలు ఏంటి, ఆవిడ లైఫ్ జర్నీ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయమ్మ గారు. నమస్తే లాస్యమ్మ గారు. నమస్తే. ఎలా ఉన్నారు విజయలక్ష్మి గారు? ఎవర్ గ్రీన్. ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రీకి వచ్చారు, బోల్డ్ అన్ని మూవీస్ చేస్తున్నారు, అన్ని పెద్ద పెద్ద మూవీస్, పెద్ద పెద్ద స్టార్స్ని మీట్ అవుతున్నారు. మీ వాళ్ళందరూ ఏమంటున్నారు ఏంటి, తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ? సంతోషపడుతున్నారమ్మా వాళ్ళు. వాళ్ళు చెప్పుకొని వాళ్ళు మా అక్క అనేసి గర్వపడుతున్నారు. కొంచెం అప్పుడప్పుడు ఎందుకమ్మా ఇంత వయసులోన ఇంకా ఇంత కష్టపడటం ఎందుకు, మేము ఇంతమంది ఉన్నాం కదా, మేము చూసుకోగలం కదా అని అంటారు. లేదు, నేను ఎవరికి బరువు కాదలుచుకోలేదు, నా చేతనైన రోజులు చేస్తాను ఉంటుంది. అవన్నీ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు నాకు. ఇంత పెద్ద పెద్ద మూవీస్ ఇంత వయసులోన రావటం అన్నది అది నా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, వాళ్ళు ఇచ్చినటువంటి జీవితానికి అసుకృతం. అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అందులో ఓన్లీ 5 years అయింది. నేను 5 years లో 100 మూవీస్ ఎలా చేశారు అసలు ఏంటి? నాకే ఒకసారి నేనేనా చేసింది అని ఒకసారి ఇలా గిచ్చుకుంటాను. నేనేనా 100 మూవీలు కంప్లీట్ చేశారు. మాక్సిమం పెద్ద మూవీస్ కూడా చేశారు. పెద్ద మూవీస్ దగ్గర 60 ఉంటాయమ్మా. ఒక్కొక్క హీరోతో 3 సినిమాలు ఉన్నవి కూడా ఉన్నాయి. రామ్ చరణ్ గారితో 3 సినిమాలు ఉన్నాయి. 3 మూవీస్ చేశారా? ఆచార్య, ఓకే, గేమ్ చేంజర్, పెద్ది. అసలు ఎలా వచ్చిందంటే ఆలోచన మీకు సినిమాస్ లోకి వెళ్ళాలి అని చెప్పి? ఒక పక్క లాయర్ చదువుతున్నారు, ఏ ఏజ్ లో లాయర్ కంప్లీట్ చేశారు? 66. 66 ఏళ్లలో లా చదివి కంప్లీట్ కూడా చేశారు. అంటే ఈ జర్నీలో మొత్తము చెల్లెళ్ళని తమ్ముళ్ళని అందరినీ చూసుకున్నారు. పెళ్లి అనే మాట ఎక్కడా వినిపించలేదు ఎందుకు లైఫ్ లో మీకు? అది చెప్పుకోవటానికి కూడా కాసింత బాధ అనిపిస్తుంది. అయినా చెప్తాను. మా మేనమామ గారు ఆయన ఫ్రెండ్కు భార్య చనిపోయిందని చెప్పి 2 కొడుకులు ఉన్నారని చెప్పి ఏదో ఆస్తిమంతుడని, నువ్వు ఎన్నాళ్ళని ఇంకా ఇలాగే ఉంటావు. అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు సెకండ్ ఇయర్ ఇది చదువుతుంది, లా చదివేదాన్ని. సెకండ్ ఇయర్ 64 years కి పెళ్లి సంబంధం చూశారు. 65 ఆయన అంటే అంతకుంటే ఒకటే ఉండడం ఎందుకు అని, ఒంటరిగా ఉండడం. ఎన్నోసార్లు అడిగారు, నాకు వద్దు మామయ్య, ఇంత జీవితమే అయిపోయింది, వద్దు అనుకుంటూ వచ్చాను. ఇంకా అప్పుడు ఇంకేందమ్మా, తోడు ఒకరు ఉండాలి, నీకు జీవితంలో తోడు ఒకరని ఉండాలి. ఆయన ఆస్తిమంతుడు అని అంటూ ఉంటేనే, అంటే ఆస్తి ఉందని నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారా? ఆయన మీకంటే పెద్దనా? రైల్వేలో ఆఫీసర్ అనమాట, పెద్ద ఆయన నాకంటే 6-7 years. మీకు 64 ఏళ్ళు, ఆయనకు 70 ఉండొచ్చు. అప్పుడు ఒక తోడు కావాలని చెప్పి పెళ్లి చేసుకుందాము అనుకున్నారు. వాళ్ళ వైఫ్ చనిపోయారు. మామగారి
దీని మీద Force-తో. మీ మేనమామ గారు చెప్పారు. మేనమామ గారి యొక్క ఫోర్స్తోనే తోడు ఉండాలి అని అంటే ఒకటి ఆయనను పిలిపించి మీరు ఒక లాయర్గా, ఇంకా నాది అప్పుడు లా కంప్లీట్ కాలేదు, మీరు ఒక లాయర్గా ఒక పని చేయాలి నాకు, ఆయన ఉన్న ఆస్తినంతా వాళ్ళ పిల్లలు 2 కొడుకులు ఉన్నారు కదా రాసేసేయాలి వాళ్ళకు, ఆయనకు వస్తుంది పెన్షన్ వస్తుంది, నేను ఆయన జీవించడానికి ఇల్లు ఉంది అంతా ఉంది సరిపోతుంది, ఎందుకంటే రేపు పొద్దున ఈ డబ్బు కోసము ఈ ఆస్తి కోసము వీడిని ఇంత వయసులోనే పెళ్లి చేసుకోయింది అనేటువంటి ఒక మాట నాకు రాకూడదు. ఇంకా ఇంటికి పెళ్లి కూతురుగా ఇంట్లోకి లోపలికి, అంటే పెళ్లి కూతురు అని ఎందుకన్నానంటే ఆయనకు సెకండ్ మ్యారేజ్ కావచ్చు కానీ నాకు ఫస్ట్ మ్యారేజ్ వెళ్ళాను. వెళ్తూ చక్కగా 64 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నారు, కానీ అది సారోఫుల్ గా ఎండ్ అయింది, బట్ స్టిల్ ఓకే అదొక స్వీట్ మెమరీ. సో వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తే కొడుకులతోనే నాకు ఇబ్బంది ఏర్పడింది అనమాట. అంటే నువ్వు ఆస్తి కోసమే వచ్చావు, లేదా ఆస్తి మీకు రాసిచ్చారు కదా అదా ఇలాగలని అంటారు, ఏమండి రాసివ్వలేదా అని అన్నట్టు తల ఉంచుకున్నాడు. వాళ్ళు ఇంకా ఇప్పుడు రాపిచ్చు అని వాళ్ళు నన్ను పట్టుదల రాయమనంటే లేదు, ఒకవేళ వాళ్ళకి రాసిస్తే మన గతి రేపొద్దున ఎలాంటి రోగాలు వస్తాయో మన పరిస్థితి ఏంటో వాళ్ళకి రాసిస్తే వాళ్ళు ఎవరెవరిని ఆదుకుంటారు, నేను రాసివ్వను అని అప్పటి నుంచి ఇంకా ఎక్కువ త్రెడ్ మొదలైంది. ఎందుకంటే నువ్వే చెప్పింటావు రాసియొద్దని అదని. మీరు ఏదైనా చెప్పారు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కావలసినంత 1 వీక్ ఎన్ని ఈ కష్టం పడలేదు ఆ కష్టం పడలేదు అనకుండా పెట్టారు. పెళ్ళైన 1 వీక్ కొట్టారు కూడా, ఇంట్లో నుంచి బయటికి దొబ్బారు, సూట్ కేసు తీసి బయటికి పారేస్తారు. మీ హస్బెండ్ ఏమనలేదు, ఊరికి ఇలా తల వంచుకొని కూర్చున్నాడు, ఏమన్నా అంటే అక్కడ నరికి పారేస్తారు కొడుకులు, ఏమనలేదు. అది నాకు మనసుకు దెబ్బతీసిందమ్మా. కనీసం ఆయన ఏమిరా నా భార్యను అలా అంటున్నారు లేకుంటే విజ్జి అనే పిలిచా, విజ్జి వెళ్ళిపోదాంపా ఎక్కడో చోట బ్రతుకుదాం మనకు పెన్షన్ వస్తుంది, ఏ మాట రాలేదు. మరి నేను సరే కొట్టిది ఇదైతే కాళ్ళో చేతిలో ఇరిగిపోతే నా బ్రతుకేమి, నేను ఎట్లా బ్రతకాలి, కనీసం కాళ్ళు చేతులన్నా ఉంటే కష్టం చేసుకునన్నా బ్రతుకుతాం, ఏం చేసుకోవాలి, ఎలా ఇది కావాలి. ఆయన చూస్తే కనీసం ఇది ఇవ్వటం లేదు, ధైర్యాన్ని ఇవ్వటం లేదు, ఏం చేస్తాం, సూట్ కేసు తీసి బయట పారేస్తారు, వెళ్ళిపోతున్నారు. వయసులో అంత బాధ అవసరమా అనిపించింది. నేను చేసిన తప్ప ఇది, లేకుంటే నా దురదృష్టమా, లేకుంటే నాకు ఇలా జరగాలని ఏదైనా రాసి పెట్టి ఉందా, ఎందుకోసం ఇలా జరిగింది, ఎందుకోసం ఇలాగ. సో అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత దాని నుంచి బయటకు ఎలా వచ్చారమ్మా? ఏం లేదు, మా అక్కడి నుంచి వచ్చేసాను, ఇంక ఇంటికి వచ్చేసాను. అప్పటికి ఇంకా లాస్ట్ 2nd ఇయర్ చదువుతున్నాను, ఇంకా 3rd ఇయర్ ఉంది నాది. వచ్చి మా మామయ్య దగ్గరికి వచ్చి చెప్పాను, మామయ్య మరి ఇలా జరుగుతుంది, సరే కొట్టి చంపేస్తే పర్వాలేదు, ఏదైనా జరిగి నా కాళ్ళు చేతులు ఇది అవుతాయి ఎట్లాగా, మరి మీరు చెప్పారు కనుక, మీరు మేనమామ కనుక మీ మాట మీద గౌరవం ఉంది, అలాగే వెళ్ళి అక్కడ అట్లాగే ఉండమంటారా, లేకపోతే నా జీవితాన్ని నేను ఇది చేసుకోమంటారా అని అడిగాను. ఎందుకంటే ఆయననే కదా పెద్ద మనిషిలాగా ఉండి పెళ్లి చేశారు. ఏమన్నారు మీ మేనమామ? నీ ఇష్టం లక్ష్మి, నీకు ఆ ధైర్యం కూడా ఉంది, నువ్వు జీవితంలోన 3 తమ్ముళ్ళనో ఒక చెల్లెలను గెట్లం చేసావు, నీ జీవితాన్ని నువ్వు ఇది చేసుకోవాల్సిన ధైర్యం ఉంది నీకు. పక్కన వేరే అసిస్టెంట్ వకీలు ఉన్నారు, ఆయన ఏమన్నారు, సార్ భరణం కోసము ఆస్తి కోసము కోర్టుకు ఏమని చెప్పండి సార్ మేడం అని అన్నారు. వద్దు బాబు, నాకు ఆస్తి వద్దు, నాకు ఏది వద్దు, ఏమి ఇంత అన్నం ఒకవేళ కష్టపడిన రోజులు కష్టపడతాను, లేని రోజులు అనాథ శరణాలయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ వయసులో పెట్టుకునేవాళ్ళు, అంటే తమ్ముళ్ళు లేరా, వాళ్ళనందరినీ పెద్దగా చేసావు కదా, చెల్లెలు అందరు ఉన్నారు కదా, అంటే ఎవరున్నా ఎవరికి భారం కాదలుచుకోలేదు తల్లి. అంతే, అనాథ శరణాలు రాసి పెట్టుకున్నాను, రెడీగా ఉన్నాయి కూడా నా దగ్గర కూడా, ఏ అనాథ శరణాలైనా అడ్రస్లతో సహా ఉన్నాయి, ఏ రోజు చేత కాదో ఆ రోజు వెళ్ళిపోతుంది. అంటే ముందస్తు జాగ్రత్త లాగా అవన్నీ రాసి ఒక దగ్గర కూడా చేసుకొని పెట్టుకున్నాను. హాస్పిటల్ కూడా రాసిచ్చాను, ఎందుకంటే రేపొద్దున నేను చనిపోతే మళ్ళీ నన్ను దానం చేయడము 16 రోజులు 12 రోజులు 11 రోజులు ఇవన్నీ ఏంటో అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. నా దగ్గర అయితే ఇప్పుడు ఏం లేదు, డబ్బులు ఏమి లేవు, నా బ్యాంకులోనే ఒక 5,000 ఉంటే ఉంటుంది అంతే. అదేంటి ఇన్ని సినిమాలు చేస్తున్నారు, 100 సినిమాలు చేస్తున్నారు, డబ్బులు వస్తుంటాయి కదా? ఎన్ని సినిమాలు చేసినాను కూడా, వచ్చే డబ్బులు అయినాను కూడా ఏదో కొన్ని అవసరాలు తెచ్చుకోవడము, కొంతమందికి ఏదైనా సహాయం చేయడము, హెల్ప్ చేయటము, కొంత ఇదిగా. ఇప్పుడు మీరు 100 సినిమాలు తీసినా బ్యాంక్ లో 5,000 మాత్రమే, 5,000 10,000కు మించదు. 10,000 కూడా అది ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ వీక్ లో నాది ఇంటి బాడుగలు అవి కర్నూలులో ఇల్లు రూమ్ ఉంది, అది అలాగే పెట్టుకున్నాను, ఇక్కడ ఇల్లు ఉంది. హాస్పిటల్ కి ఏదో రాసిచ్చాను, ఏంటది అది? కాయదానం అని
మామూలుగా కళ్ళు దానం చేస్తారు, గుండె దానం చేస్తారు. బాడీ మొత్తం దానం అంటే మెడికల్ కాలేజ్ లో వాళ్ళు యూజ్ చేయడానికి కెడావర్ లాగా యూజ్ చేయడానికి స్టూడెంట్స్ కు టీచ్ చేయడం కోసమని. ఎందుకంటే నేను చనిపోయిన వెంటనే వీళ్ళకి ఏ అనాథ శరణాలయంలో నేను పోయి చేరుతానో ఆ అనాథ శరణాలయం వాళ్ళకు ముందే చెప్పేస్తాను ఏమని, నేను చనిపోయిన తర్వాత ఒకవేళ ఇంటిమేషన్ చేయండి చనిపోయింది అని చెప్పని ఏదైనా మీ దగ్గర నంబర్స్ ఉంటే, కానీ హాస్పిటల్కి మాత్రం ఖచ్చితంగా ఇంటిమేషన్ చెయ్యండి. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, మీకేం ₹1 ఖర్చు కాదు, వాళ్ళే వ్యాన్ తీసుకొస్తారు. అది ఆల్రెడీగా నేను జనరల్ హాస్పిటల్ కూడా రాసిచ్చాను మా ఇక్కడ హైదరాబాద్ కర్నూలు కర్నూలు హాస్పిటల్. ఎందుకమ్మా ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నారు? అంటే కర్మకాండలు చేస్తే ఇంకొక పునర్జన్మ ఉండదు, మనం మోక్షం పొందుతామని హిందూ ధర్మంలో ఉంటది కదా. సో అది కూడా లెక్క చేయకుండా ఎందుకు దానం చేయాలనిపించింది? అంటే నాకెవరూ లేరు, పెళ్ళి, హస్బెండ్, పిల్లలు ఎవరు లేరు, మా తమ్ముళ్ళ మీద భారం పడకూడదనా ఏంటి? ఎవరి మీద భారం పడకూడదు. ఒక తమ్ముళ్ళ మీదనే కాదు, ఇంకెవరైనా కూడా దానం చేస్తామని ఎవరైనా ముందుకు వస్తే కూడా ఎవరికైనా ఖర్చు అయితే అవుతుంది కదమ్మా. ఆ ఖర్చు నా ద్వారా నేను పెట్టించకూడదు. చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన ఎవరికి భారం కాకూడదు. అది కూడా మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రన్ చేశాను, చైల్డ్ లేబర్ స్కూల్ రన్ చేశాను. మాకు సొసైటీ ఉంది, సొసైటీ తరఫున లేడీస్కు కుట్టు మిషన్, టైప్ నేర్పించడం ఇవన్నీ చేశాం. తర్వాత ఇంకొకటి ఏంటి, నేను అప్పటి నుంచే అనుకుంటూ ఉన్నాను వేరే వాళ్ళకు భారం కావటము ఇది కావటం అది కూడా ఒక టీచర్ స్టూడెంట్స్కు ఎట్లాగా టీచ్ చేశాను, నా శవం కూడా స్టూడెంట్స్కు టీచ్ చేస్తుంది. అంటే నాకు మాటలు రావట్లేదు. అంత ఆలోచన, అంత పరిపక్వత అంటారు కదా, ఎలా అంటే 16 years ఆఫ్ ఏజ్లో చదివించడము, అంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం వల్ల ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చిందా ఏంటి? అది అందులో చిన్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం స్వతంత్ర భావాలు, కొంచెము ఏదైనా కూడా సాధించాలి, ఏదైనా ఇదిగా ఉండాలి. నా చిన్న ఏజ్ అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా నాకు ఇంతవరకు కూడా ఇంకా ఏదో ఒకటి సాధించాలి, చేయాలి, ఇంకొకటే ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక? నా జీవిత చరిత్ర 10 సంవత్సరాలకు ఒక చరిత్ర, ఒక అధ్యాయం లాగా. ఒకవేళ 80 years వరకు బ్రతుకుతానేమో 8 భాగాలుగా ఒక బుక్ రాసి అది ప్రింట్ చేసి ఇవ్వాలి. ఏదో చదివిన వాళ్ళకి ఒక్కరిద్దరికన్నా అది. ఇప్పుడు ఎవరు చూసినా డిప్రెషన్ అంటారు, స్ట్రెస్ అంటారు, సూసైడల్ థాట్స్ ఉంటాయి, లైఫ్లో ఇంకేం సాధించలేము అని ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ అట్లే ఉన్నారు. వాళ్ళకి జస్ట్ ఈ 2-3 మాటలు మీరు చెప్పినవి వింటే చాలా ఆదర్శంగా ఉంటుంది. ఎందుకు డిప్రెషన్ కావాలి? ఎందుకు? ముందు మీరు ఆ డిప్రెషన్ జోలికి పోవద్దండి. అది ఏదైనా మీ దగ్గరికి వస్తే కూడా దాన్ని పారద్రోలండి. కష్టం ఏమన్నా వస్తే ఎలాగా వస్తూనే ఉంటాయి, మనం దాన్ని లెక్క పెట్టుకోకూడదు. లెక్క పెట్టుకున్నంత మనం భయపడే కొద్దీ భయం అనేది ఇంకా మనల్ని వెంటాడుతుంది, భయపడుతూ ఉంటదేమో. ఆ భయం ఏం చేస్తుంది, నన్నేం చేస్తుంది, ఇది ఏమి ఇది అవుతుంది అనేసి అని అనుకుంటే ఇది అయిపోతుంది అంతే. దాన్ని ఆ స్టెబిలిటీ తెచ్చుకోవాలి. మూవీ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మూవీ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయిందంటేమా, నేను కర్నూలులోన లా 2nd year చేసేటప్పుడు ఒక షార్ట్ ఫిలిం చేసే డైరెక్టర్ గారు వేరే ఇంకొక షార్ట్ ఫిలిం చేసే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన దగ్గర పోయి వన్ సైడ్ లవ్ దాని పేరు, దాంట్లో అమ్మ క్యారెక్టర్ ఉంది, ఎవరన్నా మీకుంటే చెప్పండి అని అంటే, విజయలక్ష్మి గారని ఉన్నారు, అప్పటికి ఇంకా గౌరవ డాక్టరేట్ తీసుకోలేదమ్మా, లా చేస్తున్నారు ఇప్పుడు. ఆమె మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమె అయితే ఇంతవరకు ఏ సినిమాలలో ఎక్కడ షార్ట్ ఫిల్మ్స్లో చేయలేదు. క్లాసికల్ డాన్సర్, అభినయంకి ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా అప్పటికప్పుడు కళ్ళులో నీళ్ళు కూడా తెప్పించే ఇది ఉంది ఆమెకు. మీరు వెళ్ళి అడగండి, నేను చెప్పినానని చెప్పండి, ఆమె ఇష్టం, ఆమె అంగీకరిస్తే మీ పంట పండినట్లని ఆయన చెప్పి ఆయన పంపించారు. ఓకే. ఎప్పుడు 2016లో వచ్చి ఆయన ఫోన్ చేశారు ఫస్ట్, అమ్మ మొత్తం మీతో మాట్లాడాలి కుమార్ గారు, ఎస్పి కుమార్ చెప్పారు. సరే బాబు రండి అని ఇంటికే వచ్చారు. ఏం లేదమ్మా ఇట్లా ఉంది అని స్టోరీ గురించి చెప్పి ఇట్లా అనంటే, బాబు నేను మట్టి ముద్దను, సినిమా రంగంలో నేను మట్టి ముద్దను, నాకేం తెలీదు, వాళ్ళు కూడా తెలీదు దాంట్లో. నేను ఒకవేళ క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్నే కావచ్చు, కానీ సినిమా నటన గురించి నాకు తెలియదు. నా పేరు ఎన్ విజయలక్ష్మి, నా పేరులో ఎన్నుంది, ఎన్నంటే నటన ఉంది, నర్తకి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నర్తకినే అన్నాను కానీ ఇంకా నటన కాలేదు. మీరు అవకాశం ఇస్తామనంటే, మీరు తీర్చిదిద్దుకుంటామంటే ఒప్పుకుంటాను. అట్లా షార్ట్ ఫిలింలో స్టార్ట్ అయింది. తర్వాత అట్లా షార్ట్ ఫిలింలో ఆయన చేసిన తర్వాత హిట్ అయిన తర్వాత ఒక 10 షార్ట్ ఫిలిమ్స్ అక్కడే చేశాను. మా కర్నూలు వాళ్ళే చేస్తూ ఉన్నారు. కొంతమంది గ్లిజరిన్ లేకుండా ఏడుస్తూ ఉంటారు. అదేం ప్రాక్టీస్ వల్ల వచ్చిందా, నిజంగానే వాళ్ళ మైండ్లో ఆ కన్నీళ్ళు రావడానికి
అంటే సొంత వాళ్ళకి ఏమైనా అయిందా విషయాలు తలుచుకోనో, లేకపోతే వాళ్ళకి ఏదైనా బాధాకరమైన విషయాలు తలుచుకొని ఏడుస్తూ అంతే. ఉంటారు అని విన్నాను. అది నేను అలాగే చేస్తాను. ఇప్పుడు శవాన్ని కాలుస్తూ ఉంటారు అక్కడ. వాళ్ళు అక్కడ అమ్మ ఏడవాలి అని అంటారు. కళ్ళలో నీళ్ళు రావాలంటే, అంటే శవం అంటే మాకు సంబంధించిన శవమే సినిమాలో. అంటే లేదు బాబు నాకు గ్లిజరిన్ అవసరం లేదు, నేనే తెప్పించుకుంటా. అక్కడ ఆ శవం దగ్గర మా అమ్మనో, నాన్ననో, చెల్లినో, తమ్ముడినో ఆటోమేటిక్‌గా వచ్చేసేస్తాయి ఇంకా అక్కడ. ఆగమన్నా కూడా ఆగవన్నమాట. ఇంకా అది గ్లిజరిన్‌తో అవసరం లేకుండానే వచ్చేస్తున్నాం. ఇంతవరకు అది కూడా నాకు ఒక అదృష్టంగానే భావిస్తాను. అలాగా చేయడానికి కూడా ఇది రావాలి కదా! అయితే సినిమాల్లో మీరు ఆర్టిస్ట్‌గా ఎంత ఫేమస్ అయ్యారో, బయట ఈవెంట్స్‌లో వాటిలో వీడియోస్‌లో కూడా అంతే ఫేమస్ అయ్యారు. కొన్ని వీడియోస్ చూద్దాము. వాటి గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి అనేది. ఓకేనా? తప్పకుండా. వీడియోస్ ప్లీజ్. సంపంగి తినిపించింది బార్పడి ఎవరిచి ఎవర సంపంగి కేరళ పిశాచి అది 400 ఏళ్ల నుంచి మా ఊరి మీద పడి మమ్మల్ని పట్టి పీడిస్తుంది. కేరళ రాక్షసి బాబు, కేరళ రాక్షసి. స్వాగ్ ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్లోన స్టేజీ పైన మామూలుగా యాక్ట్ చేసిన వాళ్ళని స్టేజీ పైన పిలిచినప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు నా పక్క చూపించి ఈ బామ్మ ఉన్నారు అని అంటే నా సినిమా సక్సెస్, ఆమె ఉన్నారు అని అంటే నా సినిమా. ఏంటమ్మా అస్సలు అంత జనంలో అంత స్టేజ్ పైన నన్ను గురించి ఆ బామ్మ ఉన్నారు అని అంటే నా సినిమాలు సక్సెస్ అంతే. అంతే కదా. ఓం భీమ్ బుష్ కానీ రాజరాజ చోర అసలు సూపర్ హిట్లు కదా అవన్నీ. అది అప్పుడు దీంట్లో కరోనా టైంలో వచ్చింది రాజరాజ చోర, ఒక ఊపు ఊపేసింది అసలు. ఓం భీమ్ బుష్, స్వాగ్ మూడు ఆయన కాంబినేషన్ లోనే జరిగినాయి. ఓకే, 3 ఆయన కాంబినేషన్ లోనే జరిగినాయి, 3 హిట్ అయినాయి. సో నెక్స్ట్ ఏదైనా చూద్దాం వీడియో ఏముందని. ఆలస్యం చేయకుండా మనమందరం ముగ్గురు హీరోలు సమాంత గారు హీరోయిన్ల మాటలు వినాలి డెఫినెట్ గా. బట్ సూపర్. ఎస్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, సమంతాజీకి, ఎస్ అంటే సమంత, ఎస్ అంటే శుభం, ఎస్ అంటే సక్సెస్. అసలు అబ్బా, మీకు ఎలా వస్తుంది ఆ వర్డింగ్స్ అవన్నీ? ఎల్ఎల్బి చదివారు అంతేనా? నేను రచయిత్రిని, కవయిత్రిని కూడా. అబ్బా, మీరు చెప్పండి లిస్ట్, నేను రాసుకుంటాను. మీరు ఏంటంటే చెప్పండి, నేను రాసుకుంటాను. నేను రేడియో ప్రోగ్రామ్స్ కూడా విజయవాడ, విశాఖపట్నం, తర్వాత హైదరాబాదు, తర్వాత మాకు ఎఫ్ఎం వచ్చిన తర్వాత మా కర్నూలులోన కొన్ని 10 ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఏం మాట్లాడారు? ఏమైనా గుర్తుందా మీతో ఏమైనా మాట్లాడిన మాటలు సమంత గారు మూవీ గురించి కానీ మీ గురించి కానీ? అదే అక్కడ పోయి నమస్తే అమ్మ అని నమస్తే పెడుతుంటే వద్దు మీరు పెద్దవాళ్ళు నమస్తే పెట్టొద్దండి అని అన్నారు. ఆ తర్వాత అక్కడ కింద ఉన్నప్పుడే అక్కడ చూపించి నన్ను అక్కడ పైకెక్కించారు, దండేశారంటే అవునవును తెలుసు. ఓకే ఓకే, అవునవును తెలుసు అని అన్నాను. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, చాలా సక్సెస్ఫుల్ గా అందరూ బ్లెస్ చేశారు. ఎలా ఉండాలి ఆవిడ గారి లైఫ్ అని మీరు అనుకుంటున్నారు? వచ్చిన ఆయన మంచిగా చూసుకొని ఆయన చేసుకున్నందుకు ఆయన అదృష్టవంతుడు కావాలి, ఆయన చేసుకున్నందుకు ఆమె అదృష్టవంతురాలు కావాలి అన్నప్పుడే జీవితం అనంటే. ఇప్పుడు ఇంకా అనుభవించాల్సినటువన్నీ అనుభవించారు, ఇంక ఇప్పుడు జీవితం చాలా బాధలు చూసారు అనిపించిందా మీకు? అంటే సమంత గారిని చూసుంటారు, స్టోరీస్ కానీ రెగ్యులర్ గా తన లైఫ్ జర్నీ కానీ అనిపించిందా? చాలా కష్టాలు పడ్డారు. కష్టమే కదమ్మా అనిపించటమే, ఎందుకంటే ఆడవాళ్లకు రావాల్సిన కష్టాలన్నీ పడింది. ఇప్పటికన్నా కొంచెం ఒక రూట్కి వచ్చారు అనేవాళ్ళు అంటూనే ఉంటారమ్మా. నన్ను కూడా అన్నారు, ఈ వయసులో ఈమెకు అవసరమా, వాళ్ళ మా అమ్మ చెప్పినాడంట, వాళ్ళు చెప్పినాడంట, వీళ్ళు చెప్పినాడంట, ఈమెకి ఇష్టం లేనిదే జరుగుతుందా, అదే అయింది. మీరు సెకండ్ పెళ్లి చేసుకున్నప్పుడు 64 ఏజ్లో పెళ్లి చేసుకున్నప్పుడు అన్నారు, ఎవరేమంటే మనకు అదేముంది, మనకి ఏం కావాలి, మనకి నచ్చిందా, అది తప్పుడు పని కాకపోతే చాలు. నేను ఆ రూట్లో పోతాను తల్లి. నాకు మెయిన్గా అది తప్పు పని కాదు అని అన్నప్పుడు, మనం తీసుకున్న రూట్ మంచిదైనప్పుడు, సంకల్పం మంచిగా ఉన్నప్పుడు ప్రొసీడ్ అవుతాను నేను. అది ఏదైనా కానీ ప్రొసీడ్ అవుతాను. అది కష్టమైనది కూడా కానీ కూడా కష్టాన్ని ఇప్పుడు ఎందుకు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు పనికి వాళ్ళని వాళ్ళని చదివించుకుంటావు, వాళ్ళకేంది ఉద్యోగాలు, వాళ్ళకి హాయిగా ఏదో పొలం పని చేసుకుంటారు. మీ అమ్మను నిన్ను చెల్లిని సాక్కుంటారు. ఎందుకు పొలం పని చేసి ఒక మేనేజర్ పిల్లలు పొలం పని తప్పని నేను అనటం లేదు. నేను బ్రతికే ఉన్నాను, నేను చదివించుకోవాలి అని, నేను చదివించుకోవాలి. ఎంతో కొంత చదివించుకోవడానికి కూడా డబ్బులు లేవు తల్లి. విరాళాలు చందాలు ఎత్తి, మా ఊర్లో ఎత్తి, తర్వాత మా టీచర్ల దగ్గర ఎత్తి,
అలా ఎత్తి మా రెండో బ్రదర్ పెద్ద బ్రదర్ని మిలిటరీకి పంపించాను. ఇంకా అప్పటికి జీతాలు రాలేదు, 6 నెలలకు వచ్చాయి. నేను టీచర్ జాబ్ వదిలేశాను. ఎందుకంటే అది 6 months దీంట్లోనే వేశారు. తర్వాత వేరే ట్రైనింగ్ ఊరికి- దాంట్లో కాంట్రాక్ట్ జాబ్ వేరే ఊరికి వేశారు. ఇదే కానీ వేరే పల్లెటూరుకి వేస్తే ఇంకా మా అమ్మ ఒప్పుకోలేదు. సరే ఇంకా పెద్ద బ్రదర్ని మిలిటరీకి పంపించాను. రెండవ వాణి చదువు కోసం అని చెప్పని చందాలు ఎత్తి ఊర్లో చందాలు అడిగారు, విరాళాలు ఇచ్చారా? ఇచ్చారు. ఎవరికి చేతనైనంత వాళ్ళు ఆ ఇచ్చారు. పుణ్యం అంతా ఇప్పుడు ఈ రూపంలో ఇలా మంచి పేరే కదా నా కావాల్సింది. తల్లే అది పుణ్యమేనంటారా? మరి మరి పుణ్యం కాకపోతే ఇంకేంటి. సో నెక్స్ట్ వీడియో చూద్దాం. అలాగే సాయిధరం తేజ్ గారితో కూడా ఒక వీడియో ఉంది కదా, సాయిధరం తేజ్ గారితో సాయిధరమ కూడా తేజ. ఒక వీడియో ఉంది. అది success. అదిగో ఇక్కడ అది కిష్కిందాపూర్ సక్సెస్ సక్సెస్ మీట్ లో జరిగింది. బెల్లంకొండ శ్రీనివాస్ గారి మూవీ. ఈయనని పిలిచి కౌశిక్ బాబు డైరెక్టర్ గారిని దగ్గరికి పిలిచి ఇలా చెయ్యేసి ఆయన మీద నా పక్క చూపించి, ఆమె ఉన్నందుకే నీ సినిమా హిట్ అయ్యింది. ఎవరన్నారా మాట? ఈయననే మన సాయిధరమ సాయిధరం తేజ. తేజ్ గారు. ఆ వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా యూట్యూబ్ వాళ్ళు ఇది చేసి పంపించారు. అవును అవును ఉంది అని. ఆ తర్వాత సక్సెస్ మీట్ అయిపోయిన తర్వాత కిందికి దిగి వచ్చేటప్పుడు కౌశిక్ బాబు నా చేయి పట్టుకుని, నాకు అసిస్టెంట్ ఉన్నాడు, అయినా ఆయన చేయి పట్టుకొని కిందికి మెట్లు దింపి డైరెక్టర్ గారు, అమ్మ నంబర్ ఇవ్వండి అన్నారు. బాబు మీ నంబర్ నేను అడగాలి కానీ నా నంబర్ మీరు అడగటం ఏంటయ్యా అని అంటే, లేదు కిష్కిందాపురి 2 కూడా ఉంది, చేస్తాం, దాంట్లో మీరు ఖచ్చితంగా యాక్ట్ చెయ్యాలి, మీ నంబర్ నాకు ఇవ్వండి, నేనే మీకు కాల్ చేస్తాను. దయ్యంగా యాక్ట్ చేశారు కదా, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? అమ్మ ఆ సినిమా 12వ తేదీ రిలీజ్ అయింది తల్లి, November 12. ఆ 2 సినిమాలు, ఒకటి మిరాయి, ఒకటి కిష్కిందాపురి, 2 ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి. 100 కాల్స్ వచ్చాయిరా నాకు. ఒక 100 ఫొటోస్ అక్కడ తీసిన దాంట్లో చేసేటప్పుడు తీసేటివి వీడియోస్ అవి ఒక 50 వచ్చింటాయి. ఎవరు చూసినా ఫోన్లు చేయడం, అమ్మ నేను చెప్పచ్చునో చెప్పకూడదు ఆ మాట, అమ్మమ్మ మేము ఆ సినిమాకి పోయినాము కిష్కిందాపురికి, మాకు డాష్ పడింది. ఓకే ఓకే, బిప్ 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 అంతే. సో ఏంటి, ఎలా ఉంది? ఇందాక రామ్ చరణ్ గారితో కూడా మాట్లాడారు, ఎలా ఉంటుంది ఏంటి? ఆ మూవీలో కాంబినేషన్స్ ఉన్నాయా మీకు? పెద్దలో ఉన్న కాంబినేషన్ అంటే ఆయనతో లేదు కానీ ఒకటే రోజు షూట్ జరిగింది. షెడ్యూల్ సేమ్ షెడ్యూల్, అంటే ఆయనది వేరే చోట, అంటే ఆయన ఊర్లోనే మేము ఉంటాం అనమాట. ఆయనది వేరే చోట జరిగింది, నాది ఫౌజీలోనైతే నాకు ప్రభాస్ గారికి కాంబినేషన్ ఏమంటే సీన్ చెప్పకూడదు ఇంకా, ఎందుకంటే చెప్పను కానీ కాంబినేషన్ ఉంది, కాంబినేషన్ ఉంది. ఆ తర్వాత అప్పుడు పలకరించాను కూడా, మాట్లాడారు, బాగున్నా. ఆయన 3 సినిమాలు చేశా ప్రభాస్ గారివి. ఏమేమి మూవీస్? ఫస్ట్ సలార్ పెద్ద అసలు మామూలు కదా. నెక్స్ట్ కలికి, ఓకే. మూడోది ఫౌజీ. బాబా అన్ని నెక్స్ట్ లెవెల్ మూవీస్. ఆఫ్టర్ బాహుబలి మూవీసే చేశారు అన్ని. ఎలా ఉంటదమ్మా ప్రభాస్ గారితో సెట్ లో యాక్టింగ్ అదంతా? ఎలా అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కట్ అన్నప్పుడు, యాక్షన్ అన్నప్పుడు ఎలా ఉంటది? ప్రభాస్ గారి దగ్గర నుంచి చూసారు కాబట్టి. టకటక అంతే, ఇంకా వాళ్ళకి అవన్నీ మళ్ళా ఇది చేయాల్సిన అవసరమే లేదు. ఏది ఎప్పుడు వస్తుంది, ఏది ఇది అవుతుంది అనేసి అని. కొంతమంది చిన్న డైరెక్టర్లు అయితే వాళ్ళే భయపడాలనేమో కానీ వాళ్ళ యాక్షన్ చూసి. అంటే 6 feet కట్అవుట్ కదా, ఆయన చూస్తే అందరికి ఇట్లా అమ్మా అనిపిస్తుంటది. ఎలా అనిపిస్తుంది? హౌ ఇస్ హిస్ ఆహార్యం అంటారు కదా, ఆహార్యం. బాడీ చూసిన మనిషి నడక, నడవడిక, టీవీ ఇది అంత పెద్ద యాక్టర్కి ఉన్నటువంటి మంచి నడవడిక అది. అసలు ఎంత ఇదిగా ఎప్పుడు ఫేసు నవ్వే ఫేస్ పెట్టి ఎంతో ఇదిగా ఉంటారు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నాయి వీడియోస్ చూద్దామా? చచ్చిపోతానులే, లివర్ తినేసిందంట నన్నే. పేడమైందిలే, నీకు కూడా ఊరు బోరు పెట్టేస్తుంటది. పైన స్వర్గంలో దేవరం నీకోసం డాన్స్ చేస్తుంటది. ఎటే డబ్బులున్నావు? బాగుండదా? బాగా ఎందుకు? నువ్వు చచ్చిపోతున్నావా లేకపోతే ఊళ్ళో అందరు బతికి నువ్వు మాత్రం చచ్చిపోతున్నావా? సరోజ్ కుమార్ గారు ఎంత ప్రేమగా చూసుకున్నాడమ్మా ఆయన. నిజంగా చాలా మంచి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కొన్ని. అంటే ఆ మూవీస్ ఎలా ఉంటాయంటే ఇంకా
చాలా ఇది చాలా ఓపెన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి సరోజ్ నిన్న కుమార్ నిన్న గారి movies. నిన్న మొగిలిలో యాక్ట్ చేశారు. పాసులు కూడా పంపించారు, 2 పాసులు. నేను వెళ్ళలేకపోయాను నిన్న. Okay. ఇది ప్రీ రిలీజ్ జరిగింది. హ్మ్. అది వేసుకుని. కానీ ఆయన సో బాగా చూసుకుంటారు అయితే సరోజ్ కుమార్ గారు. చాలా బాగా. నెక్స్ట్ శంకర్ ప్రసాద్ మూవీ ఎలా ఉండబోతోంది ఏంటి? అసలు ఒక్కొక్క పాట అసలు పిచ్చెక్కిపోతుంది అందరికీ. అండ్ అనిల్ రావుపూడి గారి డైరెక్షన్, చిరంజీవి గారి కాంబినేషన్, ఆ కామెడీ కానీ ఆ స్వాగ్ కానీ ఎలా ఉంది చూసారు కదా మీరు? డాన్స్ కానీ ఇది కానీ నాకు కూడా వారితోనే కాంబినేషన్ జరిగింది. ఆచార్య కూడా చిరంజీవి వారితోనే జరిగింది. ఇది 2వ సినిమా ఆయనతోన. చిరంజీవి గారితోనే 2వ సినిమా. ఇది కూడా వారితోనే కాంబినేషన్ జరిగింది. రావిపూడి గారు జస్ట్ మాది ఇక్కడ షార్ట్ జరుగుతుంటే ఆయన అక్కడ దీంట్లో కూర్చొని చూస్తూ ఉన్నారు మానిటర్లోన. అది కొంచెం రిలీఫ్ వచ్చినప్పుడు వెళ్ళి, బాబు గారు నాకు ఒక ఫోటో ఇవ్వాలి మీతోనా అన్నాడు. తప్పకుండా అమ్మా మీకు ఇవ్వను, తప్పకుండా ఇస్తాను అన్నారు. అనిల్ గారా? అనిల్ రావిపూడి రావిపూడి గారా? గారు అన్నారు. ఏమో మళ్ళీ చూద్దాంలే అని అనుకున్నానమ్మా నేను కూడా. ఆయన కూడా అంత తర్వాత అది షార్ట్ అయిపోయిన తర్వాత నన్ను పిలిచి, నేను కిందికి దిగుతుంటే నన్ను పిలిచి, అమ్మ నన్ను ఫోటో అడిగారు, ఫోటో తీయండి నాకు కొంచెం, మాకు కొంచెం చెప్పని ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో తీశారు. సూపర్. చాలా మంచి. ఎలా ఉంటుంది షూటింగ్ చేశారు కదా, ఎలా వచ్చింది షూటింగ్ అంతా? చాలా బాగా వచ్చిందమ్మా. శంకర్ చాలా ప్రసాద్ బాగా షూటింగ్. వచ్చింది. నయనతార గారిని చూసారా? ఆయనతో ఆ కాదు. కాంబినేషన్ లో లేదు, లేదు. ఓకే. ఈయన కాంబినేషన్ చిరంజీవి గారి ఉంది. కాంబినేషన్ లో కాంబినేషన్లోనే ఉంది. క్లోజులు కూడా పడ్డాయి. ఏదో అన్నారు, చిన్న చిన్న డైలాగ్స్ కూడా ఉన్నాయి. మరి అది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు 30 years 40 years వాళ్ళందరూ కెరియర్లు అయిపోయాయి, ఇంక మేము ఏం చేయలేమని బాధపడుతుంటే మీరు ఒక సెట్టింగ్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ. సో ఎలా చూస్తున్నారు లైఫ్ని ఇప్పుడు? ఆ పర్సెప్షన్ ఎలా మారింది ఈ ఏజ్లో? ఇంత బిజీ అయిపోవడము, ఇన్ని మూవీస్ చేయడం, పెద్ద పెద్ద మూవీస్ సూపర్ స్టార్స్తో చేస్తున్నారు. ఫౌజీ దగ్గర నుంచి పెద్ది వరకు అన్ని మూవీస్లో ఉన్నారు మీరు, రైట్? సో ఎలా అనిపిస్తుంది లైఫ్లో ఒక పర్సెప్షన్, ఒక మనిషి ఎలా చూడాలి ఒక లైఫ్ని? ఇప్పుడు లైఫ్ అనేది ఎంజాయ్ చేయడానికే ఉంటుందమ్మా. మనము అనుకున్నవి సాధించాలి అనే ఒక పట్టుదల. అక్కడ ఏజ్ ఎప్పుడు కౌంటింగ్లోకి రాదు. ఏజ్ ఒకవేళ మనిషికి ఆరోగ్యరీత్యానో లేకుంటే ఇంకా వేరే రకంగా ఏజ్ ఫేస్లో దాని నుంచి ఏదైనా ఏజ్ కనిపిస్తుందేమో కానీ మనసుకు మాత్రం ఏజ్ ఉండదు. మనం ఏదైనా చెయ్యాలి అని అంటే చేసేయటమే అనమాట. నా 32 yearsలో నేను అంటే చిన్నప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు కూచిపూడిలోన ఇది చేశాను. తర్వాత మళ్ళీ 32 years వచ్చిన తర్వాత నటరాజ రామకృష్ణ మాస్టర్ గారి యొక్క ప్రఖ్యాతి కనుక్కొని వారి దగ్గర ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. ఓకే. అంటే నా ఎయిమ్స్ కొన్ని స్టెప్స్ వైర్గా ఉండే. నాన్నగారు చిన్నప్పుడు నా వాక్పటిమ, తర్వాత నాలో ఉన్న ఉత్సాహము అదంతా చూసి ఆయన ఏమన్నారు, నువ్వు లాయరు కావాలి. మా మేనమామ లాయర్ అనమాట. మీ మేనమామతోన నువ్వు దీంట్లోన కోర్టులోన వాదించాలి అట్లా అని చిన్నప్పటి నుంచి అలాగదా. తర్వాత నువ్వు డాన్సర్ కావాలని అక్కడనే ఇంటికి డాన్స్ మాస్టర్ని పిలిపించి చెప్పించేవారు. ఆయన ఉండింటే ఎలా ఉండేదో నా దురదృష్టమో. ఆయన నా 11వ ఏట, నేను 7th class చదివేటప్పుడు ఆయన చనిపోయారు. ఆయన బ్యాంక్ మేనేజర్గా చేస్తూ హెల్త్ వల్ల చనిపోయారు. సో అప్పటి నుంచి మీరే, అంటే మీ సిబ్లింగ్స్, మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరినీ మీరే పెంచారు అని విన్నాను. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత 7th class చదువుతున్నాను. అంటే ఇంకా ఏంటో జీవితం. యాక్చువల్గా ఆయన ఉన్నన్ని రోజులు నాకు నేల అంటే కూడా ఏదో తెలియదు. ఎందుకంటే కార్లోనే తిప్పారు, కార్లోనే చేశారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎత్తుకొని 12 ఏళ్ళ అమ్మాయిని కూడా ఆయన ఎత్తుకొనేది ఇది చేశారు. అప్పట్లో బ్యాంక్ మేనేజర్ అంటే ఊహించుకోవచ్చు ఎంత పెద్ద స్థాయి ఉద్యోగం. ఇంట్లోన పని మనుషులు 3 ఉండేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత అమ్మగారి పుట్టినిల్లు, మా అమ్మగారి పుట్టినిల్లు ఉలిందకొండ, ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్. మా నాన్నగారిది అనంతపూర్ డిస్ట్రిక్ట్, హిందూపూర్ అనమాట. మా ఊరే అయితే హిందూపూర్, రాయలసీమ రత్నాలు. ఓకే. రాయలసీమ సో రత్నాలు. అప్పటి నుంచి ఎలా ఉన్నింది లైఫ్? ఒడిదుడుకులు చూశారు, ఫినాన్షియల్ ఇది చూశారు, అందుకనే ఇంకా పెళ్లి చేసుకోకుండా మొత్తం అది ఇంకా 3 brothers, ఒక చెల్లెలు. అది పల్లెటూరు, ఉలిందకొండ అంటే పల్లెటూరు. వాళ్ళు ఏం చేశారు, నాది SSLC అయిపోయిన తర్వాత ముందు చదువులకు వెళ్ళే అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. నీకు పెళ్లి చేస్తాను అని అన్నారు. అప్పటికే 16 ఏళ్ళు వచ్చాయి. SSLC అంటే 16.
పెళ్లి చేస్తామంటే లేదు లేదు నేను పెళ్లి చేసుకుని నా తమ్ముళ్ళను నేను చదివించుకోవాలి లేదు వాళ్ళు ఏదో పొలానికి పోతారు, పొలానికి పంపిస్తాము, నీకు పెళ్లి చేసేస్తాము అని అంటే లేదు లేదు నేను పెళ్లి చేసుకొని నా 3 తమ్ముళ్ళను నా చెల్లెలను ఒక స్థాయికి తెచ్చుకోవాలి అని అన్నాను. సరే నీ ఇష్టం అని అన్నారు. ఇంకా వాళ్ళు 10th క్లాస్ అయ్యేంత వరకు ఎలాగో అక్కడే ఒలిందకొండలోనే ఇది చేసుకుంటూ వచ్చాను. తర్వాత నందికొట్కుల్లో టీచర్గా జాబ్ వచ్చింది తెలుగు పండిట్కి. అప్పటికి ఇంకా కొద్దిగా అప్పటికి మా పెద్ద బ్రదర్ను తనది 10th అయిపోయింది, తను మిలిటరీకి పంపించాను దేశ సేవ కోసం. ఓకే. ఆ తర్వాత సెకండ్ బ్రదరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, తను అది అయిపోయిన తర్వాత మరి నందికొట్కూరుకే వచ్చాడు, ఎంఏ అయిపోయింది, బ్యాంక్ మేనేజర్గా చేశాడు. సిస్టర్ ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళంతా? మీరు చదివించారు అంటే తమ్ముళ్ళని చెల్లెలని మీరు చదివించారు, ఆల్ సెటిల్డ్. పెద్ద తమ్ముడు చనిపోయాడమ్మా, 2 years అయిపోయింది. 2 years దాటి తను మిలిటరీలో ఉండేవాడు. తర్వాత ఆర్టీసీ కండక్టర్గా చేశాడు. తను చనిపోయి 3rd year ఇప్పుడు రన్నింగ్. సెకండ్ బ్రదరు బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యాడు. వాళ్ళు ఫ్యామిలీ అంతా సెటిల్ అయింది. తర్వాత సిస్టరు ఎంఏ చదువుతుంటేనే మ్యారేజ్ చేసేసాము. తను హౌస్ వైఫ్గానే ఇదయ్యారు. తన పిల్లలు అందరూ సెటిల్ అయ్యారు. లాస్ట్ బ్రదరు తను బిజినెస్ చేస్తున్నాడు అక్కడ కర్నూలులో. సో ఓవరాల్గా అసలు ఇంతమంది స్టార్స్తో చేస్తున్నారు, ఇంత ఇన్స్పిరేషనల్గా ఉన్నారు, నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? అండ్ డాన్స్ కూడా ఇరగదీస్తున్నారు యాక్చువల్గా. కూచిపూడి డాన్స్ కూడా ఒక వీడియో ఉన్నింది, చాలా బాగుంది. ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్కి కానీ యంగ్స్టర్స్కి కానీ వాళ్ళందరికీ ఏదైనా ఒక మంచి సందేశం ఇవ్వండి. మిమ్మల్ని చూస్తుంటే మాకే డబల్ ఆన్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. అదిగోండి మూవీ, ఐ మీన్ డాన్స్, అక్కడ మీరే కదా వైట్. నేను మా బాబు లాస్ట్ ఓకే 3-4 months తను భ్రమరాంబగా చేశాడు. ఓకే నేను అది పదం చేసామన్నమాట. ఇప్పుడే రీసెంట్ వీడియో అంతా 3-4 months ఏప్రిల్లో జరిగింది. పెద్ద దండం నమస్కారం. ఆ ఏజ్ లో అసలు ఆ డాన్స్, ఎక్స్ప్రెషన్స్ శిల్పారామంలోన ఏప్రిల్లో జరిగింది. అదే గుర్తుపెట్టుకోవడము అంటే షూట్ లో సినిమాలో యాక్ట్ చేయడం వేరు, సెట్స్ లో, అండ్ ఇట్లా స్టేజ్ మీద డాన్స్ చేయడం విత్ ఎక్స్ప్రెషన్స్ చాలా కష్టం కదా. అంటే చాలా ఇచ్చాను కదా, మా ప్రోగ్రామ్స్ చాలా చేశాను. గురుగారు ఉన్నప్పుడు గురుగారు కూడా ఆయన పట్టుశాలవతో నాకు సన్మానం చేశారు, మా కర్నూలుకి వచ్చారు, చేశారు. ఇది ఇప్పుడు నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అమ్మగారు. విజయమ్మ గారు, డాక్టర్ విజయలక్ష్మి గారు, అంతేనా? డాక్టర్ ఎన్ విజయలక్ష్మి, MA LLB. ఫైనల్లీ ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆడియన్స్ కి? ఇప్పుడు ఇంతవరకు జరిగిన జీవితంలో నా ఒడిదుడుకులను అన్నింటినీ ఒక ఇదిగా తీసుకొని నెక్స్ట్ 2026లోన కొత్త రకమైన జీవితాన్ని మొదలుపెట్టి సక్సెస్ కావాలని చెప్పని, వెనక బాధలో ఇబ్బందులో ఇంకా ఏంటో అవన్నీ మనసులో ఉంటాయి, ఉండవని కాదు, వాటి యొక్క గాయాలు మనలోన ఉంటాయి. ఆ గాయాలను గెలుక్కుంటూ దాన్ని ఇదవుతూ మనం డిప్రెషన్లోకి పోకుండా తర్వాత జీవితం, ముందు జీవితం ఏముంది, ఎలా ఉంది, ఎలా గడపాలి, ఎలా నడుపుకోవాలి, ఆ ముందు జీవితంలోన మంచి అవకాశాలను చూసుకొని మంచిగా ముందుకు స్టెప్ వేసి ఎలాంటి నర్వస్కు ఫీల్ కాకుండా వచ్చిన అవకాశాలను వదిలిపెట్టుకోకుండా చెడ్డ అవకాశాలు కాదు, మంచి అవకాశాలు ఏవైనా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ. ఇప్పుడు నేనున్నాను, నన్ను అడుగుతారు, అమ్మ పని మనిషిగా ఉంది మా సినిమాలోన చేస్తారని. నేను నటినయ్యా, పని మనిషి అయితేమి, రాణి అయితేమి, ఏదైతేమి, ఏదైనా చేయాల్సిందే. మీరు ఇవ్వాలి, కానీ దానికి న్యాయం చేయగలుగుతాను నేను అని అనేది మీకు ఆ నమ్మకం ఉంటే చేస్తాను. సూపర్. ఇంక ఇలానే బోల్డ్ అని మూవీస్ చేయాలి, 100 కాస్త 200 అయిపోవాలి. నాకు సుమన్ టీవీ ద్వారా ఈ ఇంటర్వ్యూ ఇచ్చే భాగ్యము, అందులో లాస్య గారితో నా ఇంటర్వ్యూ ఇప్పించుకోవటం అన్నది నిజంగా నా పుస్తకం అధ్యాయాలలోన ఒక పేజీ ఇది. నేను రాసేసుకుంటా. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.